హాయ్ ఫ్రెండ్స్, రజనీ వంటిల్లుకి స్వాగతం. ఇవాళ చికెన్ బిర్యానీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇది చాలా మందికి ఇష్టమైన ఫుడ్. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చిమిర్చి 7, ఉప్పు రుచికి తగినంత, 3 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. బటర్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకులు 3, దాల్చిన చెక్క కొద్దిగా, ఎలాచి 3, లవంగాలు 4, 1/4 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, పెరుగు 2 టీ స్పూన్లు, ఆనియన్ మీడియం సైజు 2, పుదీనా కొత్తిమీర కొద్దిగా, కారం 1.5 టీ స్పూను, మీడియం సైజు టమోటా. చికెన్ 1/2 కేజీ శుభ్రంగా కడిగి నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. కొద్దిగా టైం స్పెండ్ చేస్తే చాలా రుచికరమైన బిర్యానీని తినచ్చు. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, బటర్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఎలాచి, లవంగాలు వేసి ఫ్రై చేయండి. తర్వాత ఆనియను, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి ఫ్రై చేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. అందులో పసుపు, చికెన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. మూత తీసి అందులో టమోటాలు, కారం, పెరుగు, పుదీనా కొత్తిమీర, గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. మూడు గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టి 3 మినిట్స్ మగ్గనివ్వండి. మరుగుతున్న నీళ్ళల్లో రైస్ వేసి కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేయండి. మూత పెట్టి నీళ్ళంతా అయిపోయేదాకా కుక్ చేయండి. మూత తీసి కలిపి 5 నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచండి. దీంతో చికెన్ బిర్యానీ రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి.
మా మమ్మీ చేసే మంచి వీడియోస్ చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.